అందరికీ నమస్తే. మనం ఓటు వేయబోతున్నాం. ఓటు వేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మనకు గుర్తింపు కార్డు, స్లిప్పు ఇవన్నీ ఎన్ని తీసుకుపోయినా కొన్నిసార్లు ఒక పరిశాన్ ఎదురవుతుంది. ఏంది ఆ పరిశాను, ఏంది ఆ సమస్య అంటే మనం పోలింగ్ బూత్ పోతాం ఓటు వేద్దామని. పోయేవరకే మన ఓటు ఎవరో వేసి ఉంటారు. అది కన్ఫ్యూజ్లో పడుతుందా, లేకపోతే ఇంకోరు మన ప్లేస్లో ఇంకోరు పోయి ఓటు వేసిండ్రా, కొన్ని జరుగుతుంటాయి. ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. మనం పోయే వరకు ఆడ ఓటు ఉండదు, ఆల్రెడీ వేసి ఉంటారు. మనం పోతే నువ్వు ఆల్రెడీ ఓటు వేసినావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చామని అడుగుతారు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు ఓటు వేయకుండానే ఉండాలనా, లేకపోతే నా ఓటు ఎవరు వేసిరు అని వచ్చేసేయాలి ఇంటికి, లేకపోతే దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? మనం దానికి పరిష్కారం ఏంది? మనం ఓటు మళ్ళీ వేయాలి. మన ఓటు మనం వేయనప్పుడు ఎవరో వేస్తే దాన్ని తప్పు కదా, మన ఓటు టాంపరింగ్ అయినట్టే. మన ఓటుని ఎవరో వేస్తే అక్కడ మిస్గైడ్ అయినట్టే. దొంగోటు వేసినరా ఎవరన్నా తెలియదు, మన పేరు మీద ఎవరో దొంగోటేస్తారు, మనం పోతే ఉండదు ఒరిజినల్ మనం. అట్లాంటప్పుడు ఏం చేయాలి? మనం ఆడ ఎవరిని సంప్రదించాలి? ఆ పోలింగ్ బూత్ దగ్గర ఏ ఆఫీసర్తో మాట్లాడాలి? నెక్స్ట్ మనం ఓటు వేయచ్చా వేయకూడదా? అట్లాంటి దానికి ఒక పరిష్కారం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒకటి చెప్పింది ఏంటంటే, మన ఓటర్ లిస్ట్లో మన పేరు గల్లంతైనా కూడా సేమ్ ఓటర్ లిస్ట్లో మన పేరు లేదు. మన ఫ్యామిలీలో 4 ఉన్నాం అనుకోండి, 2 3 పేరు ఉంది, ఒక పేరు మిస్ అయిపోయింది, ఓటర్ లిస్ట్లో లేదు. లేకపోతే 4 మాటకు పోయిన తర్వాత ఒకరివో 2 ఓట్లు వేయచ్చు, ఇంకొకరిమేమో మీరు ఆల్రెడీ ఓటు వేసారని చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఏం చేయాలనే దానికి నేను ఒక పరిష్కారం చెప్తా. ఏంటంటే, మీ ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు చూపించాలి అడుగునప్పుడు. మనం లేనప్పుడు అక్కడున్న ఆఫీసర్ను సంప్రదించాలి. ముందు పోలింగ్ బూత్కు ఆఫీసర్ ఉంటారు కదా, ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయన సంప్రదించి ఆయన ఓటర్ ఐడి కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఇవ్వాలి. ఇచ్చి 49A కింద అదొక హక్కు మనకు. ఓటు వేయడం అనేది మన హక్కు, ఓటు హక్కు వినియోగించుకోవడం మన హక్కు. కాబట్టి 49A కింద ఛాలెంజ్ ఓటు వేయచ్చు. ఛాలెంజ్ ఓటు అంటే, ఛాలెంజ్ ఓటు అంటే ఏంటంటే, మన ఓటు ఆల్రెడీ ఎవరో వేసిండ్రు, లేకపోతే గుర్తింపు మన ఓటర్ లిస్ట్లో లేదు. మరి ఏం చేయాలి? మనం పౌరులం, భారతదేశ పౌరులం కదా, ఓటు వేయాలి. కాబట్టి ఛాలెంజ్ ఓటు వేసే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ఈ ఛాలెంజ్ ఓటు ఏమంటే, ఓటర్ లిస్ట్లో లేనప్పుడు ఛాలెంజ్ ఓటు వేయాలి. లేకపోతే ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా వేసినట్లయితే ధైర్యంగా మనం టెండర్ ఓటు వేయాలి. 2 ఛాలెంజ్ ఓట్ ఆర్ టెండర్ ఓట్. ఛాలెంజ్ ఓట్ ఏమో లిస్ట్లో మన పేరు లేనప్పుడు, ఆ లిస్ట్లో లేదు, ఏమీ లేదు, మనతో ఓటర్ ఐడి కార్డు ఉంది, స్లిప్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అప్పుడు ఛాలెంజ్ ఓట్ వేయాలి. మన అన్నీ ఉన్నాయి, మనం ఎవరికి ఓటు ఎవరో వేసేసింది, దొంగోటు వేసింది మన ఓటు ఎవరో. ఇవి ఎక్కువ పల్లెటూరులో జరుగుతూ ఉంటాయి దొంగోట్లు అనేది. హైదరాబాద్లో కొద్దిగా తక్కువనే ఉంటుంది, కానీ పల్లెటూరులలో కొంత రూరల్ ఏరియాకి పోయినప్పుడు ఈ దొంగోట్ల వ్యవహారం ఎక్కువ నడుస్తుంటుంది. అప్పుడు టెండర్ ఓటు వేయాలి ఖచ్చితంగా. మన ఓటు వదులుకోవద్దు, మనం ఓటు వేయలేదు ఒరిజినల్, కాబట్టి టెండర్ ఓటు వేయచ్చు. ఏం చేయాలంటే, ఎక్కడైనా దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ కూడా చెప్తాను నేను మీకు. ఏ బూత్లో అయినా 14% దాటి టెండర్ ఓటు పోల్ అయితే అక్కడ రీపోలింగ్ జరుగుతుంది. చూడండి, ఎక్కడైనా ఒక బూత్లో మనం వేసిన బూత్లో 14% కన్నా ఎక్కువ అంటే అంతగానో జరగవు, కాబట్టి రీపోలింగ్ జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ 2024 ఇదంతా మనకు 2014 ముందు నుంచే ఇట్లాంటి సిస్టమ్ ఉంది. ఎలక్షన్ బూత్ స్లిప్ కోసం అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ప్రతి బూత్కు ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆఫీసర్ కింద వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్ కింద బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్ కింద మొత్తం మైక్రో అబ్జర్వర్సు, అక్కడ మనతో ఈ వేలుకు ఇంకు అంటించే వాళ్ళు, తర్వాత మన గైడెన్స్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత పొలిటికల్ ఏజెంట్లు ఉంటారు పోలింగ్ బూత్లో, వాళ్ళందరూ ఉంటారు. మీరు టెండర్ ఓటు వేస్తుండ్రా, ఛాలెంజ్ ఓటు వేస్తుండ్రా అనేది వాళ్ళు క్లియర్గా చెప్పాలి. ఒక ఫామ్ ఉంటుంది, వాళ్ళకు ఫామ్ ఇస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని మీరు ఓటును దాఖలు చేయొచ్చు. ఈవీఎం మీద వేయరు మీరు. అది వేసిన తర్వాత అదొక పోస్టల్ బ్యాలెట్ టైప్ ఉంటుంది, ఇంకా అదంతా ఒక బ్యాలెట్ పేపర్. ఆ బ్యాలెట్ పేపర్ మీద మీ ఓటు వేపిస్తారు. మీ ఓటు వేపించిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు మళ్ళీ నిజంగానే ఈ ఓటు అవతలలో వేసిండ్రా, వీళ్ళు వేసిండ్రా, ఎక్కడ వేసిండ్రు, వాళ్ళు సీరియల్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ. ఒకవేళ అవసరమైతే ఆ ఓటును తీసేస్తారు, అవసరమైతే మీ ఓటును దానిలో వ్యాలిడ్ చేస్తారు. కాబట్టి ఛాలెంజ్ ఓట్ ఆర్ టెండర్ ఓటు ఏదో ఒకటి ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు. కానీ మీ పేరు ఓటర్ లిస్ట్లో లేదనో, లేకపోతే మీ దగ్గర ఓటర్ స్లిప్ లేదనో, లేకపోతే ఇంకేదైనా కారణంతోనో, లేదా మీ ఓటు ఎవరో వేసిండ్రు, దొంగ ఓటు వేసిన కారణంతోనో ఓటు హక్కును మాత్రం వినియోగించుకుని ఉండదు. ఎలక్షన్ కమిషన్ మీకు అవకాశం ఇచ్చింది, మీరు దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. సెల్ ఫోన్తో లోపలికి పోవద్దు. చూడండి, సెల్ ఫోన్లు తీసుకొని పోతారు చాలామంది, మర్చిపోయిపోతారు. సెల్ ఫోన్లు తీసుకుపోయే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, సెల్ ఫోన్ తీసుకుపోకండి. ఒకవేళ సెల్ ఫోన్లు తీసుకుపోతే మాత్రం మీరు ఖచ్చితంగా అక్కడ
బూత్ లెవెల్ ఆఫీసర్తో పెట్టొచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్ దానికి ఇన్ఛార్జ్గా ఉంటారు. బూత్ లెవెల్ ఆఫీసర్ను సంప్రదించి నేను మర్చిపోయి తీసుకొచ్చిన ఫోను, నా ఫోన్ మీరు ఉంచుకోరని చెప్పి ఆయనకి ఇచ్చేసి పోయి ఓటు వేసి వచ్చి ఆ ఫోన్ కూడా తీసుకోవచ్చు. అంతేగాని ఫోను తీసుకొచ్చిన అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ నాటలో ఉన్నదంటే ఆ ఫోన్ అలో లేదా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ ఓటు కూడా రారు. అట్లా ఏకండి మీరు ఫోన్ తీసుకపోవద్దు. తీసుకపోయినా ఆడ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వచ్చు. ఏం అభ్యంతరం లేదు. ఆయనకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆయనకు ఖచ్చితంగా ఓటు పోలింగ్ బూత్ దాకా వచ్చారంటే వాళ్ళ ఓటు వినియోగించుకోవాల్సిందే, వాళ్ళ ఓటు వేయించాల్సిందే. అంతేగాని అక్కడ ఎవరో ఆఫీసర్ నిర్లక్ష్యంగా ఉంటేనో, లేకపోతే అక్కడ ఏదో ఎవరో కొంత ఇబ్బందికరంగా మాట్లాడితేనో మనం ఓటుకు వినియోగించుకున్న పోయే అవకాశం ఉండొద్దు. ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ పైన ఉంది. ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. టెండర్ ఓటు ఆర్ ఛాలెంజ్ ఓటు ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా మీ దొంగోటు అయినా, ఓటర్ లిస్టు మీ పేరు లేకపోయినా ఓటుకు వినియోగించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.